ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న స్కూల్ కిట్స్ ను విశాఖ నగరంలోని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ విద్యార్థులకు అందించారు. ఈ మేరకు స్థానిక రమాదేవి బానోజీరావు పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను అందజేసిన ఆయన స్కూల్ ప్రాంగణం పరిశీలించి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాల నిర్వహణ విషయంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఓకే నెక్స్ట్ మీరు ఇటు వెళ్ళిపోమ్మా బాబా బ్యాగ్ బ్యాగ్ ఇవ్వమ్మా ఒకసారి బ్యాగ్ ఇవ్వ ఒకసారి పట్టుకోమ్మా ఓకే సరే మీరు ఇచ్చుకోండి. ఈరోజు డాబా గార్డెన్ ఉన్నటువంటి రమాదేవి స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఐదో క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ని 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురమ్మని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడ నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించండి ఈ స్కూల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీదకి వెళ్లకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమి కావాలన్నా చదువు కోసం ఏమి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా సౌత్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.